నమస్కారం అండి. ఛానల్లోకి స్వాగతం. ధనుస్సు రాశి వారికి ఈరోజు చెప్పబోయే విషయం చాలా ప్రత్యేకమైంది. మీరు తప్పకుండా ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఎందుకంటే మీ జీవితంలో జూలై 14 అమావాస్య తరువాత ఊహించని ఒక శుభ పరిణామం జరగబోతోందని ఆధ్యాత్మిక సంకేతాలు తెలియజేస్తున్నాయి. అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మీ ఇంటికి ఇద్దరు దైవశక్తులు కటాక్షం చేయబోతున్నారని విశ్వాస పరంపరలో చెప్పబడుతుంది. అది ఎందుకు? దాని వెనుక ఉన్న కారణం ఏంటి? మీరు గత జన్మలో లేదా గతంలో చేసిన పుణ్యకార్యాల ఫలితమా? ఆ పుణ్య ప్రభావం ఇప్పుడు ఎలా మీ జీవితాన్ని మార్చబోతోంది? ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. శ్రీ కాళికాదేవి జ్యోతిష్యాలయం ఎటువంటి సమస్యలైనా జ్యోతిష్యం చెప్పబడును. నమ్మిన స్త్రీ లేదా పురుషుడు రావడానికి ప్రత్యేకమైన వశీకరణ పూజ చేయబడును. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, పెళ్లి సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, డబ్బు, వ్యాపార సమస్యలు, ఆస్తి తగాదాలు, సమస్య ఏదైనా గురూజీని సంప్రదించండి. గురూజీ లక్ష్మణరాజు గారు. సెల్ నంబర్ 8056397284. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఆధ్యాత్మిక రాశి ఫలాల వీడియోలను ముందుగా చూడాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను నొక్కండి. ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులకి, బంధువులకి, స్నేహితులకి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేసుకోండి. వారికి కూడా ఈ శుభ సమాచారం చేరేలా చేయండి. మరి మీ భక్తిని తెలియజేస్తూ కామెంట్లో తప్పకుండా జై శ్రీరామ్ అని రాయండి. ఇప్పుడు ఆలస్యం చేయకుండా ఈ అద్భుతమైన విశేషాల్లోకి ప్రవేశిద్దాం. ముందుగా మీరు ఈ సమయంలో మీ సంబంధాలను ఎలా కాపాడుకోవాలి, ఎవరితో ఎలా మాట్లాడాలో చూద్దాం. మీకు ఈ కాలం సంబంధాల పరంగా ఎంతో కీలకమైన సమయంగా చెప్పొచ్చు. కుటుంబ సభ్యులు, జీవిత భాగస్వామి, స్నేహితులు, బంధువులు, అలాగే కార్యాలయంలోని సహోద్యోగులతో మీరు మాట్లాడే ప్రతి మాటకు విలువ ఉంటుంది. చిన్న అపార్థం కూడా పెద్ద సమస్యగా మారే అవకాశం ఉన్నందున ఓర్పు మరియు మృదువైన సంభాషణకు ప్రాధాన్యం ఇవ్వటం మంచిదే. ముందుగా కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు వారి అభిప్రాయాలను శ్రద్ధగా వినటానికి ప్రయత్నించండి. మీ అభిప్రాయాన్ని చెప్పే ముందు వారి భావాలను అర్థం చేసుకోవటం వల్ల అనవసరమైన విభేదాలు తగ్గుతాయి. కొన్నిసార్లు ప్రేమగా చెప్పిన ఒక్క మాట పెద్ద సమస్యను కూడా సులభంగా పరిష్కరించగలదు. జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు విమర్శల కంటే ప్రోత్సాహాన్ని ఎక్కువగా చూపండి. చిన్న చిన్న విషయాలపై వాదనలకు దూరంగా ఉండి ఒకరినొకరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. రోజులో కొంత సమయాన్ని కలిసి ప్రశాంతంగా గడపటం, పరస్పరం మనసులోని విషయాలను పంచుకోవటం బంధాన్ని మరింత బలపరుస్తుంది. తల్లిదండ్రులు మరియు పెద్దలతో గౌరవంగా వ్యవహరించండి. వారి అనుభవానికి విలువివ్వండి. వారి సలహాలను శ్రద్ధగా వినటం వల్ల కొన్ని ముఖ్యమైన నిర్ణయాల్లో మీకు మంచి మార్గదర్శకత్వం లభించవచ్చు. స్నేహితులతో మాట్లాడేటప్పుడు నిజాయితీ మరియు విశ్వాసాన్ని నిలబెట్టుకోండి. అవసరమైనప్పుడు వారికి అండగా నిలవండి. అదే సమయంలో ప్రతి విషయాన్ని అందరితో పంచుకోవటం కంటే నమ్మకమైన వ్యక్తులతో మాత్రమే వ్యక్తిగత విషయాలను చర్చించటం మంచిది. ఉద్యోగం లేదా వ్యాపారంలో సహోద్యోగులు, భాగస్వాములతో మాట్లాడేటప్పుడు కోపం లేదా తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండండి. స్పష్టంగా, మర్యాదగా, గౌరవంతో మాట్లాడటం ద్వారా అపార్థాలు తగ్గుతాయి. ప్రతి ఒక్కరి కృషిని గుర్తించటం మీకు మంచి పేరు తీసుకొస్తుంది. ఈ సమయంలో కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశాలు కూడా ఉండొచ్చు. అయితే ఎవరి మీదైనా వెంటనే పూర్తి నమ్మకం ఉంచకుండా కొంత సమయం తీసుకొని వారి స్వభావాన్ని అర్థం చేసుకోవటం మంచిదే. మంచి సంబంధాలు నమ్మకం, గౌరవం మరియు సహనంతోనే బలపడతాయి. ముఖ్యంగా కోపంలో మాట్లాడే మాటలను నియంత్రించండి. ఒకసారి పలికిన మాటలను తిరిగి తీసుకోవటం సాధ్యం కాదు. అందుకే ఏ పరిస్థితుల్లోనైనా ప్రశాంతంగా ఆలోచించి మాట్లాడే అలవాటు పెంచుకోండి. మృదువైన మాటలు మీకు కొత్త అవకాశాలను, మంచి అనుబంధాలను తీసుకురావచ్చు. ఆధ్యాత్మిక దృక్పథంలో చూసినా ప్రతిరోజు కొంత సమయం ప్రార్థన, ధ్యానం లేదా మనశ్శాంతిని కలిగించే పనులకు కేటాయించటం వల్ల మీ ఆలోచనలు స్థిరంగా ఉంటాయి. మనసు ప్రశాంతంగా ఉంటే సంబంధాలను కూడా సులభంగా నిలబెట్టుకోవచ్చు. మొత్తానికి ఈ సమయంలో మీరు ఓర్పు, గౌరవం, ప్రేమ, నిజాయితీ అనే 4 విలువలను పాటిస్తూ ప్రతి సంబంధాన్ని జాగ్రత్తగా సంరక్షిస్తే కుటుంబంలో ఆనందం, స్నేహాల్లో బలం, ఉద్యోగంలో గౌరవం, జీవితంలో ప్రశాంతత పెరిగే అవకాశం ఉంటుంది. మీ మాటల్లో మాధుర్యం, మీ ప్రవర్తనలో వినయం ఉంటే అనేక సంబంధాలు మరింత బలపడతాయి. మీకు కుటుంబపరమైన ముఖ్యమైన సూచనలేంటో చూద్దాం. మీకు కుటుంబమే గొప్ప బలం. ఈ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి గడిపే సమయం. మీరు మాట్లాడే విధానం, మీరు తీసుకునే నిర్ణయాలు కుటుంబ వాతావరణంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. అందుకే ప్రతి విషయంలో ప్రశాంతంగా ఆలోచించి వ్యవహరించటం మంచిదే. ముందుగా ఇంట్లో పెద్దలకు గౌరవం ఇవ్వండి. వారి అనుభవం మీకు సరైన మార్గాన్ని చూపించవచ్చు. ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు కుటుంబ సభ్యుల అభిప్రాయాలను తెలుసుకోవటం మంచిదే. అందరి అభిప్రాయాలను గౌరవించటం వల్ల కుటుంబంలో ఐక్యత మరింత పెరుగుతుంది.
జీవిత భాగస్వామితో ప్రేమ, నమ్మకం, పరస్పర గౌరవం కొనసాగించేలా ప్రయత్నించండి. చిన్న చిన్న అపార్థాలు వచ్చినా వాటిని వెంటనే మాట్లాడుకుని పరిష్కరించుకోవటం మంచిదే. కోపంతో మాట్లాడటం కంటే ప్రశాంతంగా మీ భావాలను చెప్పటం వల్ల సమస్యలు సులభంగా తగ్గుతాయి. పిల్లలు ఉన్నవారు వారి చదువు, ఆరోగ్యం, భవిష్యత్తుపై మరింత శ్రద్ధ పెట్టండి. వారిపై అధిక ఒత్తిడి తీసుకురాకుండా వారి ప్రతిభను ప్రోత్సహించండి. వారితో ప్రతిరోజు కొంత సమయం గడిపి వారి ఆలోచనలు, సందేహాలు తెలుసుకోవటానికి ప్రయత్నించండి. ప్రేమతో ఇచ్చే మార్గదర్శకత్వం వారికి ఎంతో ఉపయోగపడుతుంది. సోదరులు, సోదరీమణులతో అనవసర వాదోపవాదాలకు దూరంగా ఉండండి. చిన్న విషయాలను పెద్ద సమస్యలుగా మార్చకుండా పరస్పర అవగాహనతో ముందుకు సాగండి. కుటుంబ బంధాలు బలంగా ఉంటే జీవితంలోని అనేక కష్టాలను సులభంగా ఎదుర్కోవచ్చు. ఆర్థిక విషయాల్లో కుటుంబ సభ్యులతో పారదర్శకంగా ఉండండి. అవసరమైన ఖర్చులు, పొదుపు, భవిష్యత్తు ప్రణాళికల గురించి కలిసి చర్చించడం మంచిదే. అనవసర ఖర్చులను తగ్గించి కుటుంబ అవసరాలకు ప్రాధాన్యం ఇవ్వటం వల్ల భవిష్యత్తులో ఆర్థిక స్థిరత్వం పెరుగుతుంది. బంధువులతో సంబంధాలను కూడా నిర్లక్ష్యం చేయకండి. చాలా రోజులుగా మాట్లాడని బంధువులను పలకరించటం, శుభకార్యాల్లో పాల్గొనటం, అవసరమైనప్పుడు వారికి సహాయం చేయటం వల్ల మీ కుటుంబానికి మంచి పేరు వస్తుంది. చిన్న చిన్న ప్రేమపూర్వక పలకరింపులు కూడా బంధాలను మరింత బలపరుస్తాయి. ఇంట్లో శాంతియుత వాతావరణం ఉండేలా చూసుకోండి. ప్రతిరోజు కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేయటం, కొంత సమయం సరదాగా గడపటం, ఒకరినొకరు ప్రోత్సహించడం వంటి చిన్న అలవాట్లు కుటుంబ ఆనందాన్ని పెంచుతాయి. ఆధ్యాత్మికంగా ఆసక్తి ఉన్నవారు కుటుంబ సభ్యులతో కలిసి ప్రార్థన చేయటం లేదా ధ్యానానికి కొంత సమయం కేటాయించడం ద్వారా ప్రశాంత వాతావరణాన్ని ఏర్పరచుకోవచ్చు. ఇది కుటుంబంలో పరస్పర అవగాహనను పెంచటానికి కూడా సహాయపడుతుంది. మొత్తానికి మీరే సమయంలో ఓర్పు, ప్రేమ, గౌరవం, బాధ్యతతో కూడిన సభ్యులతో మెలిగితే కుటుంబ బంధాలు మరింత బలపడే అవకాశం ఉంది. మీ మాటల్లో మాధుర్యం, మీ ప్రవర్తనలో వినయం, మీ నిర్ణయాల్లో సమతుల్యత ఉంటే ఇంట్లో ఆనందం, ఐక్యత, ప్రశాంతత పెరుగుతాయి. కుటుంబం బలంగా ఉంటే జీవితంలోని ఎన్నో సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొనే శక్తి కూడా పెరుగుతుంది. మీకు ఆర్థిక విషయాల్లో ముఖ్యమైన సూచనలు. భవిష్యత్తు కోసం డబ్బును ఎలా నిల్వ చేసుకోవాలో చూద్దాం. మీకు సహజంగానే స్థిరత్వం అంటే ఇష్టం. అందుకే ఆర్థిక విషయాల్లో కూడా తొందరపాటు నిర్ణయాల కంటే ప్రణాళికతో ముందుకు సాగటం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఈ సమయంలో మీ ఆదాయం ఎంత ఉన్నా దానిని సక్రమంగా నిర్వహించటం భవిష్యత్తులో మీకు ఆర్థిక భద్రతను కలిగించడంలో సహాయపడుతుంది. ముందుగా మీ నెలవారీ ఆదాయం, ఖర్చుల గురించి ఒక స్పష్టమైన లెక్కను తయారు చేసుకోండి. అవసరమైన ఖర్చులు, అవసరం లేని ఖర్చులను వేరు చేసి చూడండి. అనవసరంగా చేసే చిన్న చిన్న ఖర్చులు కూడా కాలక్రమేణా పెద్ద మొత్తంగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి రూపాయి విలువను గుర్తించి ఖర్చు చేయటం అలవాటు చేసుకోండి. మీకు ఆదాయం వచ్చిన వెంటనే కొంత మొత్తాన్ని పొదుపు కోసం పక్కన పెట్టండి. మిగిలిన డబ్బుతో ఖర్చులను నిర్వహించే అలవాటు పెంచుకుంటే క్రమంగా మంచి నిల్వధనం ఏర్పడుతుంది. ముందుగా పొదుపు, తర్వాత ఖర్చు అనే విధానం చాలా మందికి ఉపయోగపడుతుంది. అత్యవసర పరిస్థితుల కోసం ప్రత్యేకంగా ఒక నిధిని ఏర్పాటు చేసుకోవటం మంచిది. అనారోగ్యం, ఉద్యోగ మార్పు లేదా ఇతర అనుకోని పరిస్థితులు వచ్చినప్పుడు ఈ నిధి మీకు ఎంతో ఉపయోగపడుతుంది. అత్యవసర పరిస్థితుల్లో అప్పులు చేయాల్సిన అవసరం తగ్గుతుంది. పెట్టుబడులు పెట్టే ముందు పూర్తిగా తెలుసుకుని నిర్ణయం తీసుకోండి. ఎక్కువ లాభాలు వస్తాయని చెప్పి ప్రతి అవకాశాన్ని వెంటనే నమ్మకుండా అందులోని ప్రమాదాలను కూడా అర్థం చేసుకోవాలి. మీ లక్ష్యాలు, అవసరాలు, రిస్క్ను భరించే సామర్థ్యానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవటం మంచిది. అవసరమైతే అర్హత కలిగిన ఆర్థిక సలహాదారుని సంప్రదించండి. అప్పులు తీసుకోవాల్సి వచ్చినా తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని దృష్టిలో ఉంచుకొని మాత్రమే తీసుకోండి. అవసరం లేని అప్పులు లేదా విలాసవంతమైన ఖర్చుల కోసం రుణాలు తీసుకోవటం భవిష్యత్తులో ఆర్థిక ఒత్తిడిని పెంచే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో కలిసి భవిష్యత్తు ఆర్థిక లక్ష్యాల గురించి చర్చించండి. పిల్లల విద్య, ఇల్లు, వైద్యం, పదవీ విరమణ వంటి అవసరాల కోసం ముందుగానే ప్రణాళిక రూపొందించండి. చిన్న మొత్తాలతో ప్రారంభించిన పొదుపు కూడా కాలక్రమేణా మంచి ఫలితాలను ఇవ్వచ్చు. మీ ఆదాయాన్ని పెంచుకునే అవకాశాల గురించి కూడా ఆలోచించండి. మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవటం, కొత్త అవకాశాలను అన్వేషించటం, అదనపు ఆదాయ మార్గాలను పరిశీలించటం వంటి చర్యలు దీర్ఘకాలంలో ప్రయోజనకరంగా ఉండొచ్చు. క్రమశిక్షణతో కూడిన ఆర్థిక అలవాట్లు దీర్ఘకాలిక స్థిరత్వానికి పునాది వేస్తాయి. మొత్తానికి ఈ సమయంలో ప్రణాళికాబద్ధమైన ఖర్చులు, క్రమమైన పొదుపు, జాగ్రత్తగా పెట్టుబడులు, అనవసర అప్పు